మీకందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్న అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ కూడా జ్ఞాపకం చేస్తున్నారు. ఈ 8వ నెల ఆగస్టు 3వ తారీఖున ఆదివారం ఉదయకాల సమయంలో ప్రభువును మనమందరం కూడా ఇలా స్తుతించడానికి ఆయన చూపిన గొప్ప కృప ఎంతో ప్రత్యేకమైనదిగా నేను నమ్ముతూ ఉన్నాను. ఉదయకాల సమయంలో దేవుని మాటలు ఆలకించుటకు మనమందరము కూడా దేవుని సన్నిధిలో ఉంటూ ఉండగా ఆయన మనతో మాట్లాడే మాటల ద్వారా మన జీవితాలు ఫలించుటకు ప్రభు ఇష్టపడుతూ ఉన్నారు. దేవుడు ఈ లోకంలో ఎంతో ప్రేమించాడు అన్న మాట మనం బైబిల్లో చూస్తాం. ఆయన ప్రేమ తారతమ్యం లేనిది, కులానికి, మతానికి, రంగుకి, ఆర్థికములకు, బలానికి, జ్ఞానానికి అతీతమైంది. వాటిని బట్టి దేవుని ప్రేమ మనుషుల్ని ప్రేమించేది కాదు, కానీ ఆయన చేతులతో మనల్ని చేసుకున్నాడు కాబట్టి ఆయన రక్తమును మన కొరకు ఆ ఘోర శిలువలో ఆయన సొగసైన స్వరూపం లేకుండా ఆఖరి రక్తపు కొరకు కాల్చి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. కాబట్టి మనం ఎవరూ నశించిపోకూడదు అన్న ఆలోచన ఆయనకు ఉంది. కాబట్టి ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, నిస్వార్థంగా ప్రేమిస్తున్నాడు, మనలో ఏది ఆశించకుండా ప్రేమిస్తున్నాడు. అలాంటి ప్రేమ ఈ రోజున మనుషులు పొందుకోలేని పరిస్థితి. పోనీ లోకంలో ఏదైనా మంచి స్థితిలో ఉన్నారా అంటే అది కూడా వారి జీవితాల్లో కొదువైంది. మీరు గమనించండి, ఈ లోకంలో ప్రపంచమంతా కూడా ప్రస్తుతం పోటీ పడుతూ ఉన్న ప్రపంచంగా ఉంది. ఆయా దేశాలు పోటీ పడుతున్నాయి. టెక్నాలజీలో కావచ్చు, ఆర్థిక విషయాల్లో కావచ్చు, మేమంటే మేము అన్న వారి యొక్క జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నాయి. మనుషుల్లో కూడా పోటీ తత్వం అనేది ఉంది. ఎందుకంటే ఒక మంచి స్థితికి రావాలి అన్న ఉద్దేశం. మంచి విషయాలకు పోటీ పడితే అది మంచిదే, దాన్ని ఎవరు కూడా చెడుగా భావించరు, కానీ మంచిగానే దాన్ని తీసుకుంటారు. అయితే ఈ పోటీ పడుతున్న ఈ లోకంలో, పోటీ పడుతున్న ఈ మనుషుల్లో సక్సెస్ను పొందుకునే వాళ్ళు చాలా తక్కువ మంది, విజయం సాధించే వాళ్ళు చాలా తక్కువ మంది, ఫెయిల్ అయ్యే వాళ్ళే ఎక్కువ మంది. అయితే ఈ ఫెయిల్ అయ్యే వాళ్ళని కానీ మనం అడిగామనుకోండి, ఏమని, నీవెందుకు నీ లక్ష్యాన్ని చేరుకోలేకపోయావు, ఎందుకు నువ్వు అనుకున్నది సాధించలేకపోయావు, ఎందుకు నీ గమ్యాన్ని చేరలేకపోయావు అని వారిని అడిగామనుకోండి, వాళ్ళు మనతో చెప్పే మాట ఏంటంటే, మా పరిస్థితులు బాగలేవు సార్, మేము వెళ్తున్న ఆ మార్గానికి వ్యతిరేకమైన పరిస్థితులు మాకు వస్తున్నాయి, మాకు ధనం లేదు, బలం లేదు, బలగం లేదు అనే మనుషులు సమాధానాలను మనం వింటూ ఉంటాం. అయితే మీకు కొంతమందిని గురించి చెప్తా, మీకు బాగా తెలిసిన వాళ్ళు. ఈ భారతదేశంలో గాడ్ ఆఫ్ క్రికెటర్గా పిలువబడుతున్న వ్యక్తి సచిన్ టెండూల్కర్ అని ఆయన ఏమన్నాడో తెలుసా? నేను 10వ తరగతి కూడా పూర్తి చేయలేదు అన్నాడు. 2014లో ఆయన భారతరత్న అనే బిరుదును పొందుకున్నాడు. 10వ తరగతి పూర్తి చేయనోడు అంత గొప్ప స్థాయికి ఎదిగాడు. అయితే మీరు అనొచ్చి మాట్లాడుతూ ఉండగానే, సార్ చదువుకి క్రికెట్కి ఏ సంబంధం, ఆయన బాగా క్రికెట్ వచ్చేమో అందుకని బాగా మంచి స్థితిలోకి ఎదిగాడని. సరే, ఆయన పక్కన పెడతాం. ఒక పెట్రోల్ బంకులో పనిచేసిన వ్యక్తి ఈ దేశంలో గొప్ప బిజినెస్ మ్యాన్గా ఉన్నాడు. ఆయన ఎవరంటే ధీరుభాయ్ అంబానీ. ఒక పెట్రోల్ బంకులో పనిచేసిన వ్యక్తి ఈ దేశంలో గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు. సరే, అది కూడా మీకు కొంచెం ఇబ్బందిగా ఉందంటే, ఈ దేశంలోనే, మన భారతదేశంలోనే ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్గా ఆస్కార్ అవార్డు పొందిన వ్యక్తి ఏమన్నాడో తెలుసా? నాకు చదువు అవ్వలేదు, మధ్యలోనే చదువు ఆపేశాను, ఒక చిన్న పనిలో చేయాలన్నాడు. ఆయన పేరు ఏఆర్ రెహమాన్. ఆయన చదువు అవ్వలేదంట, చిన్న పనుల్లో జీతానికి చేరాడంట, కానీ ఈరోజు దేశంలో గొప్ప మ్యూజిక్ డైరెక్టర్గా ఆస్కార్ అవార్డు గ్రహీతగా ఆయన ఉన్నాడు. మరొక ఆయన ఏమన్నాడు తెలుసా? మాది చాలా సాధారణమైన కుటుంబం, నేను టైలర్గా పనిచేశాను అన్నాడు. ఆయన అమెరికా దేశానికి 16వ ప్రెసిడెంట్గా ఎంపిక చేయబడ్డాడు, అబ్రహాం లింకన్. ఇంకొక ఆయన ఏమన్నాడు తెలుసా? నేను 25 సంవత్సరాలు
బస్ కండక్టర్గా పనిచేశాను. ఆయన ఇప్పుడు ఎవరో తెలుసా? సూపర్ స్టార్ రజనీకాంత్ అనే యాక్టర్. ఇంకొక ఆయన ఏమంటున్నాడు తెలుసా? ప్రతిరోజు నా స్నేహితుల దగ్గర 25 రూపాయలు అప్పు తీసుకొని ఫిలిం నగర్కి వెళ్ళి నేను ఆ యొక్క యాక్టింగ్లో అక్కడ చేరాను అన్నాడు. ఈరోజు ఆయన గొప్ప సూపర్ స్టార్. ఆయన ఎవరంటే షారూక్ ఖాన్. వీళ్ళందరి గురించి మీకు ఎందుకు చెప్తున్నా తెలుసా? ఎక్కడో వీళ్ళందరూ యాక్టర్లు అవ్వాలని, క్రికెటర్లు అవ్వాలని, లేదా మంచి ధీరుబాయిలాగా బిజినెస్ మ్యాన్లు అవ్వాలని కాదు నేను చెప్పేది. వీళ్ళందరి గురించి ఎందుకు నేను మీతో చెప్పానంటే, ఒకప్పుడు మనకు ఎలాంటి పరిస్థితులు అయితే బాగలేవు, వాళ్ళకు కూడా పరిస్థితులు బాగలేవు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. 10వ తరగతి పూర్తి చేయని వ్యక్తి భారతరత్న అవార్డు గ్రహీతగా మారాడు. పెట్రోల్ బంకులో పనిచేసే వ్యక్తి ఒక గొప్ప బిజినెస్ మ్యాన్గా ఎదిగాడు. ఒక టైలర్గా పనిచేస్తున్న వ్యక్తి అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అయ్యాడు. 25 రూపాయలు ఒక స్నేహితుల దగ్గర అప్పు చేసే వ్యక్తి ఒక పెద్ద యాక్టర్ అయ్యాడు. 25 సంవత్సరాలు ఒక బస్ కండక్టర్గా పనిచేసిన వ్యక్తికి జీవితంలో ఏ రోజైనా యాక్టర్ అవుతాడన్న ఆలోచన ఉంటుందా? మీరు చెప్పండి. సరే, ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఏదో పని చేసుకుంటూ వాడు గొప్పగా ఎదిగాడు, వాడికి ఏదో కళ ఉంది, ఏదో ఒక ఆశ ఉంది అనుకుంటే ఓకే. 25 సంవత్సరాలు అంటే సగం జీవితం అక్కడే పోయింది. సగం జీవితం అనేది అక్కడే పోయింది. కానీ అతనికి ఉన్న కళ నెరవేరింది. ఈ ఉదాహరణలన్నిటి వెనుక ఉన్న ఒకే ఒక నిజం ఏంటంటే, నీ పరిస్థితి కాదు, నీ పట్టుదలే విజయాన్ని చేకూరుస్తుంది. నీకున్న ధనం, నీకున్న బలం, నీకున్న బలగం కాదు. నిన్ను ఎవరు నమ్మకపోవచ్చు, కానీ నీ పట్టుదల ఏదైతే ఉందో ఆ పట్టుదల ఎలాంటిదంటే, మనుషుల జీవితాల్లో అంట పరిస్థితులు ఎప్పుడు అనుకూలంగా ఉండవంట. మనుషుల జీవితాల్లో పరిస్థితులు ఎప్పుడు కూడా అనుకూలంగా ఉండవు, అవి వ్యతిరేకంగానే ఉంటాయి. కానీ మన పట్టుదల అనే ఆయుధం ఉంటే మన పరిస్థితులు మన మార్గాన్ని, మనకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు ఆ మార్గాన్ని అడ్డుకోలేమంట, మార్చేస్తాయంట. హల్లెలూయా. ఒకవేళ ఈరోజు నీకు నీ లక్ష్యాన్ని వెళ్ళేదానికి, నీ గమ్యాన్ని చేరుకునేదానికి నీకు డబ్బు లేకపోయి ఉండొచ్చు, నీకు బలం లేకపోయి ఉండొచ్చు. అంటే మానసికంగా బలహీనుడు అయి ఉండొచ్చు, శారీరకంగా బలహీనుడు అయి ఉండొచ్చు, ఎన్నో రకాలైన పరిస్థితులను బలహీనుడు అయి ఉండొచ్చు. నీకు ఎవరి సపోర్ట్ అంటే ఏ బలము, ఎలాంటి సపోర్ట్ కూడా నీకు లేకపోయి ఉండొచ్చు. కానీ నీ పట్టుదల అనేదాన్ని, నీ పట్టుదల ఆ ఆలోచన నీ హృదయంలో ఉంటే, ధనం లేకపోయినా, బలం లేకపోయినా, బలగం లేకపోయినా, నీ పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నా నీ గమ్యాన్ని చేరుకునేట్లుగా చేస్తాయని ఈ ఉదయకాల సమయం మీద నేను చెప్తున్నాను. అందుకే మొదలు చెప్పాను, ఈ రోజున సక్సెస్లో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది, అంటే విజయం సాధించే వాళ్ళు చాలా తక్కువ మంది. ఎవరు విజయం సాధించేవారు? 25 రూపాయలు అప్పు తీసుకున్నవారు. ఎవరు విజయం సాధించిన వాళ్ళు? 10వ తరగతి కూడా పాస్ కాని వాళ్ళు. ఎవరు విజయాన్ని సాధించిన వాళ్ళు? ఒక టైలర్గా పనిచేసుకున్న వాళ్ళు. ఎవరు విజయాన్ని సాధించిన వాళ్ళు? నాకు చదువు అవ్వలేదు, పనిలో చేరనే వాళ్ళు. వారికి చదువు లేదు, వారికి ధనం లేదు, బలగం లేదు, అలాగే వారిలో ఏ ప్రత్యేకత లేదు. కానీ వారిలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? పట్టుదల. నేను సాధించాలి, నా కళ నెరవేర్చాలి, నా పట్టుదల వారిని ఈ దేశంలో ఒక గొప్ప వ్యక్తిగా, ప్రపంచంలో గుర్తించదగిన వారిగా నిలవబెట్టినట్లు ఈ సమయంలో ప్రభు మీకు తెలియజేస్తా ఉన్నాను. వారు ఎలాంటి వారైనా కానీ, మరలా చెప్తున్నాను, మీరు యాక్టర్లు అవ్వాలని చెప్పట్లా, క్రికెటర్స్ అవ్వాలని చెప్పట్లా, బిజినెస్ మ్యాన్లు అవ్వాలని చెప్పట్లా. కానీ మీ లక్ష్యం, మీ హృదయంలో ఏదైతే ఉందో దాన్ని అధిగమించేదానికి ప్రభువు మాట్లాడుతున్నాడు. మీకు ధనం కాదు, బలం కాదు, బలగం కాదు, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయని కాదు, పట్టుదల మీకు అవసరమని. ఆ పట్టుదల ఎప్పుడైతే మీ హృదయంలో ఉంటుందో, నివసిస్తుందో, అది మీ జీవితాన్ని అందడానికి ఎక్కిస్తుంది. బైబిల్లో కూడా ఉంటుంది, పట్టుదలతో ప్రార్థన చేయడం ఉంది, విసుగక ప్రార్థన చేయడం
కొంతకాలానికి మందిరానికి ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. కొంతకాలానికి దేవుని సన్నిధిలో క్రమమైన జీవితం ఆపివేసే పరిస్థితి ఉంటుంది. కొంతకాలానికి పరిచర్య చేయకుండా ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. వీటన్నిటికీ కారణం ఏంటంటే పరిస్థితులు అనుకూలంగా లేవని చెప్పేవారు. ఎక్కడ సార్? ఏం చేయాలనుకున్నా పరిస్థితులు ఎలాగైపోతున్నాయంటే అంతగా మమ్మల్ని కబలించేస్తున్నాయి. ఈ ప్రసంగాన్ని నేను కూడా ధ్యానం చేస్తా ఉన్నప్పుడు నేను కూడా ఒకప్పుడు ఇదే విధంగా అంటూ ఉండేవాడిని. నేను ఒక పాస్టర్గా యూట్యూబ్ ఛానల్స్లో వాక్యాలు సందేశాలు పెడుతూ ఉన్న క్రమంలో పరిస్థితులు చాలా వ్యతిరేకంగా వచ్చేవి. చాలా భయంకరంగా, అంటే చేయలేని విధంగా. ఒకవేళ అవకాశం ఉన్నా నాకు సోమర్థనం కలగడం, లేదా అవకాశం ఉన్నప్పుడు చేయబోనుకుంటే ఏదో ఒక సమస్య రావడం, ఇలాంటి పరిస్థితులు. అయితే నేను కూడా అందరికీ చెబుతూ ఉండేవాడిని, ఏమనంటే పరిస్థితులు నాకు వ్యతిరేకంగా ఉన్నాయి, నాకు అనుకూలంగా లేవు, నేను చేయలేకపోతున్నాను అందరితో చెప్పేవాడిని. కానీ ఈ ప్రసంగాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నా మనసు నేను మార్చుకున్నాను, నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను. ఏంటంటే పరిస్థితులు ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండవు, కానీ మన పట్టుదలే ఆయుధం మన పరిస్థితులను మార్చేస్తుంది అని. హల్లెలూయా. బైబిల్లో కూడా ఒక అద్భుతమైన వ్యక్తిని గురించి మీకు నేను చెప్పాలంటే, ఎలాంటి పట్టుదల అంటే అది మామూలు పట్టుదల కాదు, 100 సంవత్సరాల పట్టుదల. దేవుడు ఆనాడు నోవాహు ఉన్న కాలంలో ఆయనంత నీతిపరుడు లేడని ఆయన గుర్తించాడు. ఎలాంటి రోజులు అయ్యంటే భయంకరమైన రోజులు, మంచి రోజులు కావు. నొప్పించే కాలం, మాట వినేవాళ్ళు లేరు, భయంకరమైన దుర్మార్గంలో జీవిస్తున్నారు. అలాంటి కాలంలో దేవుడు నోవాహును పిలిచి ఆయన నీతిని గుర్తించి, ఇదిగో ఈ ప్రపంచాన్ని నేను మొత్తాన్ని కూడా తొలగించబోతున్నాను, ఈ పాపాలను తీసివేయబోతున్నాను, కానీ నీ కుటుంబాన్ని నేను రక్షించుకొని ఇష్టపడుతున్నాను. అయితే నీవు ఒక ఓడను కట్టాలి అని చెప్పాడు. అయితే మీకు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే 500 సంవత్సరాలు ఆయనకు ఉన్నప్పుడు, 500 సంవత్సరాలు ఉన్నప్పుడు పిల్లలు పుట్టినట్లుగా బైబిల్లో ఉన్నాయి. 600 సంవత్సరాలు వచ్చేటప్పటికి జలప్రలయం వచ్చింది. ఈ మధ్యలో ఎంతకాలం అండి? 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాల్లో ఈ నోవాహు ఏం చేశాడంటే ఓడను కట్టినట్లుగా సుమారుగా, సరే ఒక 10 సంవత్సరాలు తగ్గించుకున్న 90 సంవత్సరాలైనా ఓడను కట్టినట్లుగా తెలుస్తుంది. ఈ 90 సంవత్సరాల్లో 2వ పేతురులో ఏముందంటే 2:5 వచనంలో ఏముందంటే నోవాహును గురించి ఇలా ఉంది, ఆయన నీతిని ప్రకటించిన వాడు అని. ఏంటి? నీతిని ప్రకటించిన వాడు అంటే ఈ నీతిని ప్రకటించే క్రమంలో ఎన్నో తిరస్కారాలు పొందుకున్నాడు, ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎంతో మంది అపహాస్యం చేశారు, ఎంతో మంది ఆయన పనులను అడ్డుకున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న వారు దుర్మార్గులు, మంచి వాళ్ళు కాదు, పోకిరి చేష్టలు కలిగిన వాళ్ళు. అయితే ఈ 100 సంవత్సరాలు వాటన్నిటినీ నోవాహు ఎదుర్కొన్నట్లుగా తెలుస్తుంది. తనకు పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా, తన పరిస్థితులు ఆయనకి అనుకూలంగా లేకపోయినా, ఆ పరిస్థితులు ఆయన హృదయాన్ని ఎంతో కదిలించి వేసిన, ఒకవేళ కన్నిటికి కారణమైన ఆయన పట్టుదల మాత్రం ఆయన ఏమాత్రం విడిచిపెట్టలేదు. 100 సంవత్సరాల ఇంచుమించు ఇప్పుడు మనకున్న ఆయుష్ 100లో మనకు సగం వేసుకోవాలి. ఎందుకంటే అంత ఆయుష్ బ్రతికే వాళ్ళు కూడా లేరు. కానీ ఆ 100 సంవత్సరాలైన పట్టుదలతో దేవుడిచ్చిన పనిని ముందుకు తీసుకెళ్ళాడు. తనకున్న లక్ష్యం ఏదైతే ఉందో, తనకున్న గమ్యం ఏదైతే ఉందో, తనకున్న గురి ఏదైతే ఉందో, వ్యతిరేకమైన పరిస్థితులు ఆపలేకపోయాయి. ఆయన బాధపరిచే పరిస్థితులు ఆ గమ్యాన్ని చేరనివ్వకుండా ఆపలేకపోయాయి. కారణం ఆయనకున్న పట్టుదల, ఆయనకున్న ఆ మనస్సు, ఆ హృదయం ఆ గమ్యాన్ని చేరుకునేట్లుగా, ఆ ఉన్నతమైన స్థానంలో నిలవబడేట్లుగా చేసింది. ఈ రోజున ఆ పట్టుదల లేకనే చాలా మంది క్రైస్తవులు దేవుడు వారికి ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు, దేవుడిచ్చిన వాగ్దానాన్ని పొందుకోలేకపోతున్నారు, రక్షణలోనికి ఆ కుటుంబాలు ఇంకా రాలేకపోతున్నాయి. గుర్తుపెట్టుకోండి, నోవాహు పట్టుదల ఏం చేసిందో తెలుసా? ఆ జల ప్రళయంలో తన కుటుంబాన్ని రక్షించింది. హల్లెలూయా. ఈ రోజున నీకున్న పట్టుదల నీ తండ్రిని, నీ తల్లిని రక్షించాలి. నీకున్న పట్టుదల నీ కుటుంబాన్ని రక్షించాలి. నీకున్న పట్టుదల నీ కుటుంబాన్ని సంతోషపరచాలి, కానీ
లేకే. నువ్వు అంటున్న మాట పదే పదే అంటున్న మాట ఏంటో తెలుసా? నాకు ధనం లేదు సార్, నాకు బలం లేదు సార్, నాకు బలగం లేదు సార్, పరిస్థితులు నాకు అనుకూలంగా లేవు సార్, వ్యతిరేకంగా వస్తాయి, నేనేం చేసేది అని ఆగిపోతున్నావే కానీ పట్టుదలగా నీ ప్రయత్నంలో ముందుకు కొనసాగలేకపోతున్నా. 100 ఏళ్ళు నోవాహు ఎంత కష్టపడి ఉంటాడో ఆలోచన చేయండి. 100 ఏళ్ళు ఎంత ప్రయాసపడి ఉంటాడో ఆలోచన చేయండి. 20-30 సంవత్సరాలు ఒక జాబ్లో ఉండి కష్టపడుతున్న వాళ్ళు రిటైర్మెంట్ తీసుకొని ఒక 30 సంవత్సరాలకి జాబ్ వచ్చింది అనుకోండి, లేదా 25 సంవత్సరాలకే జాబ్ వచ్చింది అనుకోండి, బిర్రుగా 35 సంవత్సరాలు పనిచేస్తున్నారు, రిటైర్మెంట్ అవుతారు. అవునా? 60 సంవత్సరాలకి రిటైర్మెంట్ అవుతారా? ఇప్పుడు ఇంకో 2 సంవత్సరాలు పెంచారు ఏమో తెలియదు. కానీ నోవాహు 100 ఏళ్ళు పనిచేశాడు. 100 ఏళ్ళు పనిచేశాడు. తన పట్టుదలను విడిచిపెట్టలేదు. ఈ రోజున నీ జీవితంలో 3 నెలలు, 4 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు కొంతకాలమే నువ్వు ప్రయత్నం చేసి ఇక నాకు చాలు, ఇక నాకు ఇది దొరకదు అని నిరుత్సాహంతో వెనకడుగు వేసి ఆ విజయాన్ని పొందలేని పరిస్థితి నీ జీవితంలో ఉంది. ఒక టైలర్గా పనిచేసిన వ్యక్తి ప్రెసిడెంట్ అవడం ఏంటండి? ఒక పెట్రోల్ బంకులో పనిచేసిన వ్యక్తి దేశంలో గొప్ప ధనవంతులు అవడం ఏంటండి? మీరు అనుకోవచ్చు వాళ్ళకి అదృష్టం కలిసి వచ్చింది సార్. ఇంకొంతమంది అంటారు నక్కతో ఒక గోరు దొరికారు అంటారు. ఏమంటారు? వాడు నక్కతో ఒక దొరికాడు, అందుకే వాడికి అదృష్టం కలిసి వచ్చింది, అందుకే వాడు అంత గొప్పగా ఎదిగాడు అని చెప్పి చాలా మంది చెప్తుంటారు. నేనైతే అలాగే అనుకోవట్లేదు. వారిలో పట్టుదల ఉంది అని చెప్తాను. హల్లెలూయా. దొంగతనం చేసేవాడు కూడా బాగా పట్టుదలగానే దొంగతనం చేస్తాడు. అందుకని వాడు ఆయనతో దోచుకుంటున్నాడు. దానికి ముందు బాగా అతను ఏం చేస్తాడు? ప్రిపేర్ అవుతాడు. ఏ విధంగా చేయాలి, ఎలా వెళ్ళాలి, ఎట్లా చేయాలని. అందుకే ఈ రోజున మంచి చెడు విషయాల్లో కాదు కానీ మంచి విషయాల గురించి నేను చెప్తా ఉన్నాను. నీ జీవితంలో నీ గమ్యాన్ని చేరేదాని కొరకు చెప్తున్నాను. నీ జీవితంలో నీవు ఆశీర్వదించబడేదాని కొరకు చెప్తా ఉన్నాను. నీ కుటుంబం దీవెనకరంగా మార్చబడేదాని కొరకు చెప్తా ఉన్నాను. నీ పట్టుదల ఎలా ఉన్నారో తెలుసా? ఎంత ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనా, ఎన్ని భయంకరమైన పరిస్థితులు నీకు వ్యతిరేకంగా వచ్చినా నీ స్టాండ్ నుంచి నువ్వు తొలగిపోకూడదు. అంటే నువ్వు తీసుకున్న నిర్ణయం నుంచి బయటికి రాకూడదు. అది ఎలాంటి పరిస్థితులైనా సరే. బబులోను దేశానికి బానిసగా వెళ్ళాడు దానియేలు. బబులోను దేశానికి బానిసగా వెళ్ళాడు. విదేశీ భాష, విదేశీ సంస్కృతి, మన ఆచారాలు కాదు. ఇప్పుడు ఆలోచన చేయండి. మన భారతదేశంలో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. బయట దేశాలకు పోతే మన సాంప్రదాయాలు ఉంటాయా? మన భాష ఉంటుందా? మన సంస్కృతి ఉంటుందా? ఉండదు. బబులోను దేశానికి చెరపట్టబడ్డారు వీళ్ళు. భాష వేరు, సంస్కృతి వేరు, ఆచారాలు వేరు, దేశం వేరు. బలవంతంగా రుద్దుతా ఉన్నారు వాళ్ళ మీద. ఇదే మీరు చేయాలి. పేర్లు కూడా మార్చేశారు. ఏం చేశారు? పేర్లు కూడా మార్చేశారు. మీకున్న దేశంలో ఉన్న పేరు కాదు, పేర్లు కూడా మార్చేశారు. అయితే ఆ దేశానికి చెరపట్టబడిన దానియేలు ఎలాంటి స్టాండ్ తీసుకున్నాడో తెలుసా? నా దేశం మారినా, సంస్కృతి మారినా, ఆచారాలు మారినా, నా పేరు మారినా, నా పరిశుద్ధత మాత్రం మార్చుకోకూడదు అని. హల్లెలూయా. నా పరిశుద్ధతను మాత్రం నేను మార్చుకోను. ఆ రాజభవనంలోకి చేర్చబడిన దానియేలుకి రాజభోజనం వచ్చింది. అప్పుడు ఏం జరిగిందో దయచేసి మీరు చూడండి, చదవండి ఒకసారి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. నేను చదువుతున్నాను, చూడండి. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను పవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. వింటున్నారా? చాలా స్పష్టంగా ఉన్న లేఖన. రాజు పంపించిన భోజనం, రాజు పంపించిన ద్రాక్షరసం త్రాగి అపవిత్రపరుచుకోకూడదు. ఆనాడు దేవుడి బిడ్డలకు ప్రభు ఏం చేశాడంటే కొన్ని నియమ నిబంధనలు పెట్టాడు తిండిలో. ఇది నీకు నిషిద్ధం అవుతుంది, ఇది ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదని. బహుశా ఆ కారణమై ఉండొచ్చు, లేదా బలులు అర్పించిన ఆహారం కాదు
గుర్తించబడి ఉండొచ్చు. రాజు పంపించిన భోజనం చాలా గొప్పగా ఉంటుంది. వినండి, రాజు పంపించిన భోజనం చాలా గొప్పగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ అతనికి ఏమనిపించింది? దాంట్లో నిషిద్ధమైనవి ఉండొచ్చేమో, లేదా ఆయన కనిపించి ఉండొచ్చు, నేను మీతో చెప్తున్నాను. లేదా బలు అర్పించిన ఆహారం అని అతను తీసుకోలేదు, ఏదో ఒక కారణం చేత తీసుకోలేదు. తన హృదయం ఎలా చెప్తుందంటే, ఈ భోజనాన్ని బట్టి నా పవిత్రతను నేను తొలగించుకోకూడదు. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, దానియేలు దేశం మారినా, సంస్కృతి మారినా, పేరు మారినా, ఎలాంటి పరిస్థితులు మారినా, ఒక భోజన విషయంలో కూడా తన పవిత్రతను ఏమాత్రం అతడు విడిచిపెట్టలేదు, దాని నుంచి దూరం కాలేదు. అంతెందుకు, ఆ దేశంలోనే చాలా మంది మనుషులు దానియేలు మీద కుట్ర చేసి దానియేలును ఏదో ఒక విధంగా గాయపరచాలి అని దుర్బోధలతో నిండిన అధికారుల మధ్య న్యాయంగా నిలబడాలని దానియేలు ఉన్న పరిస్థితుల్లో ఈ 6వ అధ్యాయంలో మనం గమనిస్తే ఒక చట్టాన్ని చేశారు. రాబడిన 30 రోజుల్లో రాజును తప్ప మరెవరిని కూడా ప్రార్థన చేయకూడదు, పూజించకూడదు అని చెప్పి చట్టం చేస్తే, అదే 6వ అధ్యాయం 10వ వచనంలో దయచేసి మీరు చదవండి. అక్కడ దానియేలు తీసుకున్న స్టాండ్ ఎలా ఉందో చూడండి. ఇట్టి శాసనం సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచు వచ్చాను. హల్లెలూయా. పరిస్థితులు బాగున్నాయండి దానియేలుకి. వాక్యం వింటున్నారు కదా, వినండి, వాక్యం వింటున్నారు కదా. పరిస్థితులు బాగున్నాయా దానియేలుకి? అతను ఏ స్టాండ్ తీసుకున్నాడు? నేను దేశం మారినా, భాష మారినా, సంస్కృతి మారినా నా పరిశుద్ధతను నేను విడిచిపెట్టను అని స్టాండ్ తీసుకున్నాడు. అయితే అది తీసుకున్నాడో లేదో, బలు అర్పించిన ఆహారం వచ్చింది ముందుకి, నిషిద్ధమైన ఆహారం వచ్చిన ముందుకి. సరే, దాని నుంచి తప్పించుకుంటే ఇప్పుడు ఏకంగా అసలు ప్రార్థనే చేయకూడదని చెప్పి వచ్చేసింది. అసలు ప్రార్థన చేసేదానికి లేదు. ఇది దానియేలే కాదు, ఎంతమంది దేవుడు నమ్ముకున్నా ఆ దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా దేవుడు స్తుతించకూడదని ఆజ్ఞ జారీ చేయబడినప్పుడు అది తెలిసినా కూడా ముమ్మారు దానియేలు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినందుకు సింహాల బోన్లో పెట్టబడ్డాడు. కానీ తన పట్టుదల ఏం చేసింది తెలుసా? శత్రువులను నాశనం చేసింది. అతన్ని ఆ రాజ్యంలో ఒక గొప్ప స్థానం నిలబెట్టింది. గట్టిగా చప్పట్లు కొట్టేస్తున్నాను. హల్లెలూయా. నీవు నీ పట్టుదల ద్వారా ఆశీర్వదించబడతావే కానీ నాశనం అయిపోవు. ఒకవేళ చెడు ప్రయత్నాలు నీకు పట్టుదల ఉంటే నేను దాని గురించి చెప్పలేను, కానీ మంచి ప్రయత్నాలను చేసే పట్టుదల, నీకున్న పట్టుదల, నీకున్న ఆశ, నీకున్న తృష్ణ, నీకున్న ఆ యొక్క మంచి హృదయం, ఆ తపన నీ జీవితాన్ని గొప్ప స్థితికి నిలబెడతాదే కానీ నిన్ను పాడు చేయనన్న విషయాన్ని ఉదయకాల సంవత్సరంతో దానియేలు జీవితంలో మీరు గమనించండి. ప్రార్థన చేయకూడదు, ప్రార్థన చేయకూడదు. అతడు ప్రార్థన చేయకుండా ఉండలేని వ్యక్తి, దేవుని స్తుతించకుండా ఉండలేని వ్యక్తి. కావాలనే 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 కుట్రతో మనుషులు దానియేలును ఇరికించాలని చేసిన ప్లాన్ అది. సక్సెస్ అయినట్లుగానే అనుకున్నారు. అలాంటి పరిస్థితులు అక్కడ అలుముకున్నాయి. కానీ దానియేలు తన పట్టుదలని మాత్రం విడిచిపెట్టలేదు. మాట చెప్పమంటారా? సింహాల బోన్లో కూడా ప్రశాంతంగా నిద్రపోయాడు దానియేలు. హల్లెలూయా. సింహాల మీద పడుకొని నిద్రపోయాడు. ఆయనకున్న ఆ పట్టుదల ఎలాంటి పట్టుదల తెలుసా? నేను జీవము గల దేవుని నమ్ముకున్నాను, సజీవుడైన దేవుని నమ్ముకున్నాను, సృష్టికర్తను నమ్ముకున్నాను, ఆయన నేను సొంత రక్షకునిగా అంగీకరించాను. పరిస్థితులు వ్యతిరేకమైనవని ప్రార్థన చేయకుండా ఆపను, పరిస్థితులు వ్యతిరేకమైనవని మందిరానికి వెళ్ళకుండా ఆపను, పరిస్థితులు వ్యతిరేకమైనవని దేవుని పరిచర్య చేయకుండా ఆగిపోను, పరిస్థితులు వ్యతిరేకమైనవని బాధించేవని దేవునికి ఇష్టలుగా జీవించకుండా మారను. ఎలాంటి పరిస్థితులైనా, నా ప్రాణం పోయినా నా పట్టుదల నేను విడిచిపెట్టను.
ఈ రోజున అలాంటి తీర్మానం ఒక క్రైస్తవంలో ఉందంటారా? అలాంటి తీర్మానం ఈ రోజున నీ ఉద్యోగంలో ఉందా? నీ లక్ష్యంలో ఉందా? నీ గమ్యంలో ఉందా? క్రీస్తు నమ్ముకున్న నీ జీవితంలో క్రైస్తవులుగా నువ్వు కలిగి ఉన్నావా? ఆలోచించి. యోబు అంటాడు ఎప్పుడు అంటాడో తెలుసా మాట? తన బిడ్డల్ని, వారిని, కుటుంబాన్ని, సమస్తాన్ని పోగొట్టుకున్న తర్వాత యోబు అంటున్న మాట చూడండి. 13వ అధ్యాయము 15వ వచనాన్ని మీరు చూడండి. 13వ అధ్యాయం 15వ వచనం యోబు గ్రంథం. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఎప్పుడు అంటున్నాడు ఆయన? భార్య దూరం అయిపోయిన తర్వాత, అంటే బిడ్డలందరినీ కోల్పోయి, ఆస్తంతా కోల్పోయి, అతను కూడా శరీరకంగా గాయపరచబడి ఆ యొక్క దెబ్బగుంటలోకి చేరిన తర్వాత భార్య కూడా అసహించుకొని వెళ్ళిపోతే యోబు కొంత కాలానికి అంటున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుస్తాను. హల్లెలూయా. అతనికున్న పట్టుదల ఏంటో తెలుసా? నేను ఏ తప్పు చేయలేదు. ఆయనకున్న పట్టుదల ఏంటంటే నేను ఏ తప్పు చేయలేదు, ఆయన సన్నిధి ఎదుట నేను న్యాయవంతుడని రుజువుపరుస్తాను, ఆయన కొరకు నేను కనిపెడతాను. ఆయన నన్ను చంపినా పర్వాలే, నేను నా యొక్క పరిశుద్ధుడు యథార్థుడిని నేను ఏమాత్రం దూరం కాదు. ఈ రోజున అలాంటి యథార్థ ప్రవర్తన, అలాంటి పట్టుదల యోబుని ఏం చేస్తాడు తెలుసా? 42వ అధ్యాయం 10వ వచనంలో యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసిన మాట అక్కడ మనం చదువుతున్నాం. అతను తిరిగి రెండంతల ఆశీర్వాదం పొందుకునే దానికి కారణం ఏంటో చెప్పనా? చెప్పండి. ఇప్పుడు మీ నోట్లో నుంచి నాలుగుతున్నా ఏంటి? పట్టుదల అండి. అంతే, పట్టుదల అండి. స్నేహితులు ముగ్గురు వచ్చి కూర్చున్నారు యోబు దగ్గర. మంచోళ్ళే, పాపం ప్రేమ కలిగిన వాళ్ళే. వాళ్ళు అంతసేపటికి వారు ఏ మనసు పెట్టుకొని వచ్చారంటే నువ్వు తప్పు చేసే ఒప్పుకో, నువ్వు తప్పు చేసే ఒప్పుకో, నువ్వు తప్పు చేసే ఒప్పుకునే వాళ్ళ ముగ్గురు. అలాంటి వాళ్ళ మంది కూర్చో ఉన్నాడు యోబు. లేదా ఈయన కూర్చున్న దగ్గర అలాంటి వాళ్ళు వచ్చి కూర్చున్నారు. బిడ్డలు లేరు, భార్య వెళ్ళిపోయింది, ఆస్తుపాస్తులు లేవు, శరీరం చూస్తే బాగలేదు, తిండి పెట్టే వాళ్ళు ఉన్నారో సరిగా లేరు, లేదా ఎవరైనా ఒకప్పుడు ఆయన ద్వారా సహాయం పొందుకున్న వాళ్ళు దయదలిచి దూరంగా ప్లేట్ ఇసిరేస్తున్నారేమో. అలాంటి పరిస్థితులు ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? ఆయనను చంపిన నేను ఆయన కొరకు కనిపెట్టుకుంటా. హల్లెలూయా. ఈ రోజు అలాంటి తీర్మానం ఉందా క్రైస్తవుల్లో? అలాంటిది లేదు. దావీదు కూడా అంటాడు, గాఢాంధకారపు లోయలోనే సంచరించిన ఏ అపాయం నా ఎదుట రాదు, ఆయన తోడుగా ఉన్నాడు, ఆయన తోడుగా ఆయన దండం నన్ను ఆదరిస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఈ రోజున ప్రభు మీతో మాట్లాడుతున్న మాట, ఒక సచిన్ టెండూల్కర్ గాడ్ ఆఫ్ క్రికెటర్ గా మారేదానికి, పెట్రోల్ దోపలో ధీరుబాయ్ గొప్ప బిజినెస్ మ్యాన్ అయ్యేదానికి, టైలర్ గా పనిచేసుకున్న అబ్రహాం లింకన్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యేదానికి, చదువు అబ్బగా ఏదో చిన్న ఉద్యోగంలో చేరిన ఏఆర్ రెహమాన్ గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అయ్యేదానికి, ఇదిగో 25 రూపాయలు అప్పు చేసి ప్రతిరోజు ఫిలిం నగర్కి వెళ్ళిన షారుఖ్ ఖాన్, 25 సంవత్సరాలు బస్ కండక్టర్ గా పనిచేసిన రజనీకాంత్. కారణం వారికి ఉన్న పట్టుదల వారి కళను నెరవేర్చింది. దేశంలో, ప్రపంచంలో గుర్తించబడిన వారిగా చేర్చింది. ఈరోజు నీకు కలిగిన చిన్న ఉద్యోగం కావచ్చు, నీకున్న ఆశని, కోరికను ఎందుకు అధిగమించలేకపోతున్నావు, ఎందుకు దాన్ని సాధించలేకపోతున్నావు, ఎందుకు వెళ్ళలేకపోతున్నావు అంటే నువ్వు అనే మాట ఒకటి, పరిస్థితులు బాగలేవు, పరిస్థితులు అనుకూలంగా లేవు, ధనం లేదు, బలం లేదు, బలగం లేదు. అయితే మీతో ఈ ఉదయకాల సమయంలో చెప్తున్నాను, పరిస్థితులు కాదు నీ నమ్మకం నిర్ణయిస్తుంది నీ జీవితాన్ని. గట్టిగా చప్పట్లు కొట్టేస్తున్నాను. హల్లెలూయా. పరిస్థితులు కాదు నీ నమ్మకం నిర్ణయిస్తుంది నీ జీవితం ఎలా ఉండాలని. ప్రతికూల పరిస్థితులే నిజమైన భక్తిని కూడా పరీక్షించే వేదికగా మారుతాయన్న విషయాన్ని తెలియజేస్తాను. పరిస్థితులు నీకు అనుకూలంగా లేవా, బాగలేవా, కానీ నీ పట్టుదల అనే ఆయుధం వాటిని మార్చేస్తుంది, సువాసనగా చేస్తుంది నీ జీవితాన్ని, పరిమళ రూపంగా మారుస్తుంది, గౌరవప్రదంగా నిలబెడుతుంది, గొప్ప స్థితి కలిగిన వాడిగా నిలబెడుతుంది. ఇప్పుడు తోలేది ఆటోనే కావచ్చు. ఒకసారి యూత్ మీటింగ్లో చెప్పాను అనుకుంటా, తల్లిదండ్రులు
ఆ తండ్రి చనిపోయాడు అనుకుంటాను, తల్లి ఉంది. ఆ తల్లి కూడా బాగలేదు, కొడుకే ఏదో సంపాదించి చేయాలి, చదువుకోవాలి, ఆటో తోలుకోవాలి. ఆ వ్యక్తి ఒక రోజున ఎయిర్పోర్ట్లో ఏదో ఒక లోడ్ దింపేదానికి పోతే ఆ ఎయిర్పోర్ట్ దగ్గరికి పోయినప్పుడు, ఆ పోతా ఉన్నప్పుడు ఒక పెద్ద విమానం తన మీదగా కనిపించింది. పెద్ద విమానం అతని మీద వెళ్ళడం కనిపించింది. సహజంగా నేనైతే ఏమనుకుంటాను చెప్పండి, ఆ విమానంలో ఎప్పుడు ఎక్కుతామో ఎక్కే అదృష్టం ఉందో లేదో అని చెప్పి అనుకుంటాం. కానీ ఆ వ్యక్తి ఏమనుకోండి తెలుసా, ఆ విమానానికి పైలట్ కావాలనుకున్నాడు. మనం అందరూ విమానం ఎక్కాలనుకుంటాం, కానీ అతను ఏమనుకున్నాడు, పైలట్ అవ్వాలనుకున్నాడు. తండ్రి లేడు, తల్లి చూస్తే బాగలేదు, ఈడే పోషించాలి, ఈడే చదువుకోవాలి. అట్లాంటి వ్యక్తి ఏమనుకున్నాడు అంటే నేను పైలట్ కావాలనుకున్నాడు. పైలట్ అయింది. నేను గట్టిగా చాలనుకున్నాను. అలా కారణం ఏంటంటే అతనుకున్న పట్టుదలే. ఈరోజు నీ జీవితంలో అలాంటి పట్టుదల ఉంటే నువ్వు ఎలాంటి స్థితిలోనైనా ఉండొచ్చు. నేను ఎవరు నమ్మకపోయి ఉండొచ్చు, నీ పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉండొచ్చు, ధనం లేకపోయి ఉండొచ్చు, బలం లేకపోయి ఉండొచ్చు, బలం లేకపోయి ఉండొచ్చు, చదువు సత్యాలు నీకు లేకపోయి ఉండొచ్చు. నీ పట్టుదలను గొప్ప స్థితిలో నిలబెడతాది. నీ పట్టుదలను గొప్ప స్థానానికి చేరుస్తుంది. నీ పట్టుదలని జీవితాన్ని మధురంగా ఆశీర్వాదకరంగా మారుస్తుంది. చెప్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు నమ్ముడు. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. అవునా? ఎంతో ప్రేమిస్తున్నాడు. అందరినీ ప్రేమిస్తున్నాడా? కొంతమందిని ప్రేమిస్తున్నాడా? అలా క్యాష్నే ప్రేమిస్తున్నాడా? అన్ని క్యాష్నే ప్రేమిస్తున్నాడా? తనవాడే ప్రేమిస్తున్నాడా? లేకపోతే దరిద్రుడిని ప్రేమిస్తున్నాడా? మంచి గుడ్డలు వేసుకున్నవాడు ప్రేమిస్తున్నాడా? వస్త్రహీనంగా బతికేవాడు ప్రేమిస్తున్నాడా? ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కులం పెద్ద భేదాలకు అతీతంగా ఆయన దేవుడు. ఫలాని వర్గానికి, ఫలాని ప్రాంతానికి, ఫలాని కులానికి దేవుడు కాదు, అందరికీ దేవుడు. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. అందరూ ఆశీర్వాదకరంగా ఉండాలని చూస్తున్నాడు. అందరిలో మంచి మనసునే పెట్టాడు. అందరిలో యథార్థ జీవితాన్ని పెట్టాడు. అందరూ సక్సెస్ కావాలి, ఒక మంచి స్థితిలో ఉండాలి దేవుడి యొక్క ఉద్దేశం. అయితే మనుషులు విజయం పొందలేకపోవడానికి, దేవుని ప్రేమను పొందుకున్న విజయం పొందలేకపోవడానికి ఒక యోబులాగా, ఒక దానియేలులాగా, ఒక నోవాహులాగా ఆ గమ్యాన్ని చేరలేకపోవడానికి, రెండంతల ఆశీర్వాదం పొందలేకపోవడానికి పట్టుదల లేకపోవడమే, తీసుకున్న నిర్ణయాలు నిలబడకపోవడమే, వారిలో ఆ నిలకడ, ఆ జీవితం లేకపోవడమే. రోజున ప్రభు మీతో మాట్లాడుతూ ఉండగా ఒక తీర్మానం తీసుకున్న వారైతే, నా ప్రియమైన సంగమా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ఒక తీర్మానం తీసుకున్నారా? ఉదయకాల సమయంలో ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు. మీరు ఒక తీర్మానం తీసుకోండి. ప్రభు మీ జీవితాలు అద్భుతం చేయడం ఇష్టపడతాను. ఎలాంటి తీర్మానం అంటే, ఎలాంటి పరిస్థితులు వచ్చినా నా పట్టుదల ఆ పరిస్థితులు మార్చాలే కానీ నేను మారకూడదు అనే తీర్మానం. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆ పరిస్థితులు వెనకంజ వేయాలే కానీ నేను వెనకంజ వేయకూడదు అనే తీర్మానం. అలాంటి తీర్మానం తీసుకుంటావా? నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. తల వంచండి, కళ్ళు మూసుకోండి. అందరూ కూడా